కారుకు పురాగా పంచర్ చేసుకుంటా ఒకలెనుకొకలు పోయి హస్తం పార్టీతో హ్యాండ్ కలుపుతున్నారు కదా. ఇక ఇలా కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య ఇద్దరు కాంగ్రెస్ కన్వగా కప్పుకున్నారు. ఉన్నన్ని రోజులు గులాబీ పార్టీలో మంచిగుండి డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా అనుభవించి మొన్న మీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి ఇంట్లో మనిషి లెక్క ఇల్విచ్చి కేసీఆర్ మంచిగా చూసుకుంటే ఇవాళ పవర్ ఉన్న పార్టీకి లటక్కన జంప్ అవుతావా అని కారు కర్తలు కారాలు నూరిన ముచ్చట తెలిసిందే. దానికి కడియం సార్ వారు మనసులున్న మాట చెప్పేసారు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఎవరికేం అన్యాయం చేయలేదు, కానీ ఓడిపోయే పార్టీకి వెళ్ళి నా బిడ్డను పోటీకి దింపుడు ఎందుకని పార్టీ మారినా అని చెప్పుకొచ్చిండు. మరి గెలిచే పార్టీలకే నువ్వు పోతానంటే ఇన్నొద్దులు కారు పార్టీలో నీ పర్సనల్ పతారా ఏమున్నట్టుగా, పార్టీ పేరు గుర్తు తప్ప నీదేం లేదైతే అని అనుకుంటే ఇంకింత గరమైతున్నారు బీఆర్ఎస్ ఆడుకోరు అభిమానులు. ఇంకో దిక్కు పోయేటోళ్ళు ఒక ఎంపీ టికెట్ ఇస్తే కడియం శ్రీహరి బిడ్డ కావ్య రాజీనామా కాదని రాసుకొచ్చిన ముచ్చట్ల మీద కూడా బానే గరమైతుర్రు పింకు పార్టీకి సింక్ అయిన వాళ్ళు. భూ కబ్జాలు, అవినీతి, ఫోన్ ట్యాంపరింగ్ తోని పార్టీ గెలిచే పరిస్థితి లేదు అని రామ్ చెప్పింది. అంటే రేపు ఎవరైనా ఎంపీ టికెట్ తీసుకోవాలనుకున్నా కూడా అమ్మో నిజంగానే పార్టీ మీద ఇంత వ్యతిరేకతుందా అని అనుమాన పడేటట్టు చేసి క్యాడర్ ను నారాజ్ చేసింది అని అనుకుంటా బయటికి పడేటట్టే గట్టిగానే గులిగిర్రు. మొత్తానికి ఇప్పుడు కడియము ఆయన బిడ్డ ఇద్దరు పార్టీ మారే వరకలా ఎంపీ ఎలక్షన్ల గరం ఇంకింత వెరిగినట్టు అయింది పోరి.